హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మీ ముందుకు మంచి మోటివేషన్ వీడియోతో వస్తున్నాను. జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండడానికి ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తారు. అందులో బెస్ట్ మెడిసిన్ వచ్చేసి, బెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి వాకింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తుంది మా తొర్రూరు సబ్ డిస్ట్రిక్ట్ లో ఒక వాకింగ్ గ్రూప్ గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరు ఒక్కొక్క రంగంలో, ఒకరు వ్యాపారంలో, ఒకరు జాబ్ లో, ప్రతి ఒక్కరు ఉంటూ మా ప్రజలందరినీ మోటివేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రోజు యూనిటీ వాకర్ అసోసియేషన్ దగ్గరికి మనం వచ్చాము. అన్నే వాళ్ళని అడిగి వాకింగ్ బెనిఫిట్స్ ఏంది, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇవన్నీ మనం అడుగుదాము. ఇప్పుడు మనతోని వెంకన్న సార్ ఉన్నాడు. సార్ నమస్తే. సార్, మీ యొక్క వాకింగ్ అసోసియేషన్ గ్రూప్ గురించి, మీరు వాకింగ్ ఎన్ని రోజులు చేస్తున్నారు, కొద్దిగా మా వ్యూవర్స్కి ఒక 2 minutes మోటివేషన్ చేయండి సార్. ఎలా జరుగుతుంది మీ జర్నీ? ఓకే, అందరికీ నమస్కారం. తొర్రూరు వారి ఆధ్వర్యంలో మేము ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నాము. కంటాపాలెం రోడ్లోని ఈ వెంచర్లో ఒక మట్టి ట్రాక్ మీద మేము ప్రతిరోజు 5:30 నుంచి 6:30 వరకు ఒక గంట సేపు వ్యాయామం చేసి, ఆ సొసైటీ యూనిటీ వాకర్ సొసైటీ ఒక 4 సంవత్సరాల నుండి ఏర్పడ్డాం. దీంట్లో 45 మంది సభ్యులు ఉన్నారు. ఈ 45 మంది సభ్యులు టీచర్స్, వివిధ రకాల రంగంలో పత్రికా రంగ మిత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వివిధ రకాల ఫోటో స్టూడియో, అన్ని రకాల LIC, అన్ని రకాల మిత్రులు అందరం కలిసి ఒక యూనిటీగా ఏర్పడి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఆనందంగా ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నాము. మనం నడక అనేది మనకి ఈ నిజ జీవితంలో ఈ ఒత్తిళ్ల మధ్య బతుకుతున్నాం. ఈ ఒత్తిళ్లను అధిగమించాలంటే కంపల్సరీ నడక అనేది అవసరం. నడక అనేది చిన్నపిల్లగాడి నుంచి ముసలోళ్ళ వరకు అందరికీ నడక అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డయాబెటీసే కానీ, గుండె జబ్బులే కానీ, హార్ట్ స్ట్రోక్లు మరియు వివిధ రకాల సమస్యలు అందరికీ కామన్గా వస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మనం తప్పనిసరిగా వాకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. వాకింగ్ ద్వారా ప్రతిరోజు అన్ని రకాల సొసైటీలో జరిగే ముచ్చట్లు మరియు ఆనందంగా సంభాషించుకుంటూ ఆరోగ్యంగా గడుపుతూ ఈ వాకింగ్ చేస్తున్నాము. దీనివల్ల ఒక ఫిజికల్ ఫిట్నెసే కాకుండా మానసికంగా కూడా మేము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. అందరం మా యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నాము. మరియు మా లోగో చూడండి, యూనిటీ వాకర్ సొసైటీ. ఈ లోగోను కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక టీషర్ట్ను, కామన్గా టీషర్ట్ని, ఒక యూనిఫామ్ లాగా టీషర్ట్ని ఏర్పాటు చేసుకొని మేమందరం ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఈరోజు వాకింగ్ చేస్తున్నాము. ఇదైతే చాలా ఆనందంగా ఉంది. మేము ఏ ఫంక్షన్, అన్ని రకాల మా మిత్రులందరి ఫంక్షన్లకు అటెండ్ అవుతాము. ఒక కుటుంబం లాగా మేము రోజు ఈ విధంగా చేస్తూ ఉన్నాము. దీనివల్ల మాకు చాలా ఆరోగ్యం అయితే మెరుగుపడిందని భావిస్తున్నాను. ఇక్కడ కలుసుకోవడం కూడా మాకు మార్నింగ్ ఎంతో, ఉదయం పూట చాలా స్వచ్ఛమైన వాతావరణంలో ప్రతిరోజు మేము వ్యాయామం చేస్తున్నాం. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. మనమందరం ఆరోగ్యవంతమైన సమాజం కోసం మరియు మన ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం 45 నిమిషాలు వాకింగ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈ వీడియో చూసిన మిత్రులందరూ తప్పకుండా ప్రతిరోజు వాకింగ్కి వెళ్తారని ఆశిస్తున్నాను. మేము యూనిటీ వాకర్ సొసైటీ ఒక కామన్గా లోగో ఏర్పాటు చేసుకొని ఒక సొసైటీ 45 మంది సభ్యులతో ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిరోజు మాకు
45 మంది సభ్యులు తప్పకుండా 100% హాజరు కావడానికి మేము ఒక రిజిస్టర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటెండెన్స్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి తప్పకుండా అందరూ వాకింగ్ రావడం కోసం, గ్రౌండ్కు రప్పించడం కోసం ఈ యొక్క నిబంధనలు పెట్టుకోవడం జరిగింది. మరియు మేము ఈ సొసైటీ తరఫున ప్రతి సంవత్సరం ఒక విహారయాత్రకు మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక విహారయాత్రను కూడా పెట్టుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ వెళ్తాము తప్పకుండా. వీడియో చేసిన మిత్రులందరూ మేము ఎందుకు చెప్తున్నామంటే తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి మోటివేషన్ చెంది మీ ఆరోగ్యం కోసం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం తప్పకుండా మీరు ప్రతిరోజు వాకింగ్ చేయాలి. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని అయితే ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎక్కడున్నా కూడా మీరు గ్రామంలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, ఎక్కడున్నా మనకు వాకింగ్ అనేది ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్నా వాకింగ్ చేస్తారని ఈ వీడియోని చూసి మోటివేషన్ చెందుతారని ఆశిస్తున్నాను. సూపర్ అన్నయ్య. ఇప్పుడు ఒకటి రాంబాబు ఇంకా నేను నలుగురు రెగ్యులర్ గా పోయేది. యోగా ఎప్పుడు నేర్చుకున్నారన్నయ్య? దాదాపు మేము ఒక 8 years అయిపోయింది. యోగా చేయడం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉంటాయన్నయ్య? అంటే అంతకుముందు మాకు బీపీ ఉండి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు బీపీ కంట్రోల్లో ఉన్నది. శారీరకంగా కూడా అంటే ఇప్పుడు నాకు 50 దగ్గరకు వస్తుంది, అయినా నేను యంగ్గానే ఉన్నాను. సూపర్ సార్. కూడా అదే అనుకుంటున్నారు మాకు. కానీ ఏజ్ ఇంత ఉందా అని మాకు ఎదురుకొచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు యోగా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేయొచ్చు? ఏజ్ తో సంబంధం లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే అతనికి ఉన్న శారీరక ఇబ్బందులను బట్టి తను చూసి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యోగాలో ది బెస్ట్ వచ్చేసి ప్రాణాయామం అంటారు కదా సార్. మీరు మా వ్యూవర్స్ కోసం ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేయడం చూపెడతారా? ఖచ్చితంగా చూపెడతాను. ఫ్రెండ్స్, నేను తీసిన ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఒక ½ an hour మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్.